సిలువ సువార్త ధ్యాన కూడిక పిడకాల జాకోబ్ రాజు గారు సహోదరి రాజ్యలక్ష్మి గారు ఈ దంపతులు దేవుడు ఆయన ప్రేమించి వినాన్న ఈ కుటుంబం ద్వారా సిలువ సువార్తను వినడానికి అపహాస్యమును అంశాన్ని భక్తులు సిద్ధపరిస్తే అంశాన్ని ఈ దినం ధ్యానం చేయడానికి ఈ 32వ రోజు ఈ కుటుంబాన్ని దేవుడు సిద్ధపరిచాడు, ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే దేవునికి మహిమ కలుగును గాక. పిడకాల జాకోబ్ రాజు గారు, రాజ్యలక్ష్మి, మార్త ఫ్లారెన్స్ గారు, లాజర్ గారు, పిడకాల వినిస్టన్ మోజెస్ గారు, జాకోబ్ రాజు గారు చిన్నాని గారు యూకేలో ఉన్నారు, నిషా, మునీషా, మను, ఈ బిడ్డలు అందరూ కలిసి ఈ ప్రశస్త రాత్రి వేళ చక్కని కూటాన్ని ఏర్పాటు చేయడానికి ప్రభు చూపించినటువంటి అమూల్యమైన కృపను బట్టి నిండు మనసుతో దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మంచిదండి. ఈరోజు మన ధ్యానాంశం ఏంటి? అపహాస్యం. చాలా పదాలు ఉన్నాయి, కొన్ని ప్రాముఖ్యమైన